ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మంచి కెరియర్కి బాటలు వేసే నిర్ణయాలు ఇంటర్మీడియట్ తర్వాతే తీసుకోవాలి. మరి ఇంటర్ తర్వాత జాబ్ మార్కెట్లో ఉండే డిమాండ్ ఉండే కోర్సెస్ గనక మనం చదివితే మరి పోటీ ప్రపంచంలో ముందుకెళ్ళొచ్చు. అసలు ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకుంటే రాణించగలం, మరి దీనిపై మనతో సమాచారం అందించడానికి మనతో పాటు అందుబాటులో ఉన్నారు కెరియర్ గైడర్ శ్రీధర్ కౌటిల్య గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇంటర్ తర్వాత ఆల్రెడీ మనము చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. అయితే ఇంటర్ తర్వాత తీసుకోవాల్సినటువంటి కోర్సెస్ అంటే జాబ్ మార్కెట్ కి అనుగుణంగా చాలా మంది ఏంటంటే ఇంటర్ తర్వాత ఫస్ట్ స్టెప్ చేసేది బీటెక్. అవును, బీటెక్. ప్రతి పేరెంట్ స్టూడెంట్ ఆలోచించేది అదే, ఇంటర్ తర్వాత బీటెక్ లో ఏ కోర్స్ తీసుకోవాలి, ఏది బాగుంటుంది అని అనుకుంటారు తప్ప బీటెక్ కాకుండా ఇంకా ఏమన్నా నెంబర్ 1 కోర్సెస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఒక్కసారి మా స్టూడెంట్స్ కి కాకుండా పేరెంట్స్ కి కూడా. చాలా ఉన్నాయి. నేను రెండు కోర్సుల మీద ఫోకస్ చేస్తున్నాను. బీటెక్ అని ఆల్మోస్ట్ తలదన్నే కోర్సెస్ అవి. ఎందుకంటే బీటెక్ చేసిన తర్వాత 20,000 శాలరీ వస్తే గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే 2 కోర్సెస్ లా అండ్ బీబీఏ ప్లస్ ఎంబీఏ. ఈ రెండింటిలోకి వెళ్ళారంటే లాక్స్ శాలరీస్ వస్తుంది వాళ్ళకి. సో కాబట్టి దాన్ని డిస్కస్ చేస్తాను. ఇంటర్ తర్వాత బీటెక్ కాకుండా టాప్ 2 కోర్సెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నెంబర్ 1 లా, సెంట్రల్ గవర్నమెంట్ లా కాలేజ్లో లా. రెండోది ఐపీ మ్యాట్ అనే ఎగ్జామ్ ద్వారా బీబీఏ ప్లస్ ఎంబీఏ. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనం చూసేది 5 ఇయర్ లా డిగ్రీ ఆఫ్టర్ ఇంటర్. ఈ లా డిగ్రీ ఏంటంటే మీరు స్టేట్ గవర్నమెంట్లో ఉన్న లా కాలేజ్కు నేను చెప్పడం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజీలు ఇస్తున్నాయి. అంటే మీరు ఇంటర్ తర్వాత బీటెక్ టాప్ కాలేజీలు ఏమో ఇంజనీరింగ్లో ఐఐటీస్, అలానే సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్ మనకి కొన్ని ఎన్ఎల్యూస్ అని పెట్టింది, నేషనల్ లా యూనివర్సిటీస్. ఇవి 26 ఉన్నాయి ఇండియాలో. ఈ ఎన్ఎల్యూస్లో కానీ మనము 5 ఇయర్స్ లా కోర్స్ చేస్తే మీ కెరియర్ చాలా బాగుంటుంది. అసలు దీని గురించి తెలియకుండా వదిలేస్తున్నారు మీరు. చూడండి, ఇప్పుడు దీనికి ఎలా వెళ్ళాలంటే ఎంట్రన్స్ టెస్ట్, క్లాట్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఈ ఎగ్జాము ఇంటర్ సెకండ్ ఇయర్ డిసెంబర్లోనే జరుగుతుంది. చాలామందికి ఆ విషయం తెలియదు. అంటే ఏమవుతుంది, ఇంటర్ అయిపోయిన తర్వాత ఎదిగి మీకు కుదరదు. డిసెంబర్ అంటే మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ప్రిపరేషన్ మొదలు పెడితే చాలా బాగుంటుంది. లేదా ఇంటర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేసిన వెంటనే సెకండ్ ఇయర్లో అంటే ఇమీడియట్గానే మొదలు పెట్టుకోవాలి. డిసెంబర్లోనే ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి. సో దీని ద్వారా మీరు 5 ఇయర్స్ లా కోర్స్ చేస్తారు. ఇన్ని చోట్ల 26 లా యూనివర్సిటీస్. సరే చేశారు ఎన్ఎల్యూస్లో, లాభం ఏంటి? చూడండి, మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ లా యూనివర్సిటీస్ ఎక్కడ ఉన్నాయని కూడా మీకు డౌట్ వస్తుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి నల్సార్, దాంట్లో మీరు సీట్ సంపాదించాలంటే బిఏఎల్ఎల్బి క్లాట్ ఎగ్జామ్ రాయాలి. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వైజాగ్లో ఉంది డిఎస్ఎన్ఎల్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉందండి, చాలా తమాషా. ఏంటంటే ఎంత అడ్వాంటేజ్ తెలుసా, మీకు ఈ 2 కాలేజెస్లో హైదరాబాద్లో నల్సారు, వైజాగ్లోని డిఎస్ఎన్యూలో లోకల్ కోటా ఉంది, స్టేట్ కోటా సీట్స్ మీకు ఉన్నాయి. అది పెద్ద ప్లస్ పాయింట్. మరి మీకు దీని ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఎక్కడెక్కడ ఎలాంటి కెరీర్ టేకప్ చేస్తారంటే ఇప్పుడు చూడండి. ఈ క్లాట్ ద్వారా 5 ఇయర్స్ మీరు లా కోర్స్ చేస్తే కార్పొరేట్ లాయర్ అవుతారు. కార్పొరేట్ లాయర్ అంటే శాలరీస్ ఎంత వస్తుంది, 15 lakhs పర్ యానం మీకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. పెద్ద పెద్ద లా ఫార్మ్స్ ఉన్నాయి. అంతెందుకండి, మీరు ఇప్పుడు చూస్తుంటారు సుప్రీంకోర్టులో వాదించే ప్రముఖమైన లాయర్లు మన ఇండియాలో హైయెస్ట్ హైలీ పెయిడ్ లాయర్స్ అని గూగుల్లో కొట్టి చూడండి. పర్ డే 20 lakh rupees 1 hour కోర్టుకి వెళ్తే కూడా 20 లక్షలు ఛార్జ్ చేసే లాయర్స్ మన ఇండియాలో ఉన్నారు. టాప్ మోస్ట్ 10 lakhs 15 lakhs 1 గంట కోసం కూడా. అంత డిమాండ్ ఉంది లాయర్స్కి. సో లీగల్ కన్సల్టెంట్ అవ్వచ్చు మీరు. తర్వాత అన్ని కార్పొరేట్ కంపెనీస్కి లాయర్స్ అవసరం. సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, వాళ్ళకి లీగల్ అడ్వైజర్స్ కావాలి కదా. వాళ్ళు ఎక్కడికి వస్తారు, ఈ ఎన్ఎల్యూస్కి వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటారు. రైట్, జ్యుడిషియల్ సర్వీసెస్, మీరు జడ్జి అవ్వచ్చు, కోర్టుకి జడ్జి అవుతారు. మీకందరే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ లీగల్ ఆఫీసర్స్. అంతెందుకు గవర్నమెంట్లో బ్యాంకుల్లో కూడా లీగల్ ఆఫీసర్స్ ఉన్నారు. సపరేట్ నోటిఫికేషన్ ఐబీపీఎస్ ఎస్ఓ ద్వారా లీగల్ ఆఫీసర్స్ లా చేసిన వాళ్ళకి. ఇన్ని మంచి అవకాశాలు ప్రైవేట్లో ఒక రేంజ్లో ఉంది. మీరు ప్రైవేట్కి ప్రాక్టీస్ చేసుకున్నా కూడా మీకు అంత డిమాండ్ ఉంటుంది. ఎక్కడికి డిమాండ్ ఉంది చూడండి, మీకు టాప్ రిక్రూటర్స్ షర్దుల్ అమర్చ్ అండ్ మంగల్ దాస్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు పిక్ చేసుకుంటారు లాయర్స్గా మిమ్మల్ని ప్రాక్టీస్ కోసం. రైట్, సో అమర్చంద్, మంగల్ దాస్ చాలా పాపులర్. ఏజెడ్బి పార్ట్నర్స్, ఇలాంటివన్నీ ఎంఎన్సీస్ ఎన్నో ఉన్నాయి. వీళ్ళందరికీ లాయర్స్ అవసరము, మిమ్మల్ని ప్రాక్టీస్లో తీసుకుంటారు. మరి ఇప్పుడు లా చేయాలి అంటే ఏ ఎగ్జామ్ ఉంది, క్లాట్ అనే ఎగ్జామ్ అని చెప్పాను. ఇది 26 ఎన్ఎల్యూస్. మొత్తం సీట్స్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో అంటే 3700, 3700 సీట్లు ఉన్నాయి. మీకు కోటా కూడా ఉంది, అవునా? ఇక్కడ చూడు కోటా అని చెప్తున్నాను. 120 సీట్స్ వైజాగ్ కొంటే ఏపీలోని వైజాగ్లో 120 సీట్స్ ఉంటే 120లో 60 సీట్స్ మన లోకల్ కోట.
అదే విధంగా మీరు సేమ్ ఇస్ ద కేసు విత్ హైదరాబాద్లో నల్సార్లో మీకు దాదాపుగా 130 సీట్స్ ఉంటే 26 సీట్స్ దాకా 26-22 నెంబర్ అండి. వీటిలో మీకు సపరేట్ కోటా ఉంది, గుర్తుపెట్టుకోండి. సో రైట్, ఇప్పుడు మీరు క్లాట్ ఎగ్జామే కాకుండా క్లాట్ మిస్ అయిన తర్వాత ఐలెట్ అనే ఎగ్జామ్ ఉంది, రైట్, ఆల్ ఇండియా లీగల్ అండ్ టెస్ట్. ఇది డిసెంబర్లో, ఇది కూడా లార్డ్ బిష్ టెస్ట్. ఎన్ఎల్యూ ఢిల్లీ సపరేట్ కండక్ట్ చేస్తుంది, వాళ్ళకి 120 సీట్స్ ఉన్నాయి. ఈ రెండు గవర్నమెంట్ది. మరి మూడోది ప్రైవేట్, ఏంటది స్లాట్. స్లాట్ అంటే సింబాసిస్ తోటి సపరేట్ కండక్ట్ చేస్తున్నాడు. ఇండియాలో మనకి చాలా పాపులర్ అది కాలేజ్, అది సింబాసిస్ గ్రూప్ పూణేలో ఉంటుంది. వాళ్ళ దగ్గర లా కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకి మొత్తం వాళ్ళ దగ్గర 1080 సీట్స్ ఉన్నాయి ఒక సింబాసిస్లోని, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రైస్ట్ యూనివర్సిటీ కూడా చాలా టాప్ ఇండియాలో. ఈ క్రైస్ట్ యూనివర్సిటీ బెంగళూరులో ఉంది. వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్ పెడుతున్నారు ఏప్రిల్ మే మంత్లో, సిఎల్ఎల్ఈ, గుర్తుపెట్టుకోండి. నేను డేట్స్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను, రైట్. వీళ్ళ దగ్గర 300 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బిహెచ్యు చాలా టాప్, ఇది బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది వారణాసిలో, ఇక్కడ 286 సీట్స్ ఉన్నాయి. మరి బిహెచ్యులో మీరు లా చేయాలంటే మీరు రాయాల్సిన ఎగ్జామ్ సియూటి, అదే కామన్ యూనివర్సిటీ అండర్స్టెస్ రాస్తున్నారు. తర్వాత బిట్స్ పిలాని వాళ్ళు కూడా ఒక బ్రాంచ్ ముంబై ఉంది, వాళ్ళు బిఎల్ఎల్బి కనెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర 120 సీట్స్ బిఎల్ఎల్బి ఉంది. బీబీఏ ప్లస్ ఎల్ఎల్బి అనే సీట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. వీళ్ళు క్లాట్ స్కోర్ తీసుకున్నారు, స్లాట్ బిట్ స్లాట్ అనే ఎగ్జామ్ కూడా రాస్తున్నారు. చూసారు ఎన్నో యునైటెడ్ స్టేట్స్లో. అంటే ఏంటి, క్లాట్ మీరు మిస్ అయితే తర్వాత మళ్ళీ మీకు ఐలాట్ ఉంది, స్లాట్ ఉంది, క్రైస్ట్ యూనివర్సిటీ బెంగళూరు ఉంది, బిడ్లా వాళ్ళది ఉంది. చూడండి ఎన్ని ఉన్నాయో మీకు అడ్వాంటేజ్, రైట్. ఇది ఒక కోటా చెప్పాను కదండి. తెలంగాణ వాళ్ళకి నల్సార్లో 132 సీట్స్ ఉంటే దాంట్లో 28 సీట్స్ తెలంగాణ వాళ్ళకే ఉన్నాయి. ర్యాంకు పెద్దది వచ్చినా మీకు సీట్ వస్తుంది. ఏపీలో కూడా అంతే, 120లో 60 సీట్స్ మీకు లోకల్ కోటా ఉంది. ఇది మీకు పెద్ద అడ్వాంటేజ్, రైట్. మరి క్లాట్ ఎగ్జామ్లో ఏముంటుందంటే ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్, లీగల్ రీజనింగ్, క్వాంట్. ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్లో ప్యాసేజ్ ఇస్తారు. కరెంట్ అఫైర్స్ మీద ఇస్తారు బాగా, జీకే కరెంట్ అఫైర్స్ మీకు బాగా అడ్వాంటేజ్. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ అని చెప్పి ఈ 2025 క్లాట్ ఎగ్జామ్లో వాడు ఏం చేశారంటే రీజనింగ్ ఇచ్చాడు. అంటే బ్లడ్ రిలేషన్స్, ప్యూర్ రీజనింగ్, ప్యాసేజ్లు కాదండి. తర్వాత లీగల్ రీజనింగ్ చదువుకోవాలి. అయితే దీంట్లో మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సగం సిలబస్ వస్తుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకు చదువుంటారు కదా స్కూల్లో కూడా, దాంట్లో వస్తుంది. తర్వాత అరిథమెటిక్ అని తెలుసుగా మీకు, పర్సంటేజెస్, డేటా ఇంటర్ప్రిటేషన్, అది అరిథమెటిక్. ఇవి మొత్తం 5 సబ్జెక్ట్స్. నెక్స్ట్ టాప్ మోస్ట్ కోర్స్ డిమాండ్ ఉండేది, వెరీ వెరీ ట్రెండింగ్ ఏంటంటే నాకు లా వద్దు, నేను వేరేదైనా చేసేది ఏమన్నా ఉందా, బీటెక్ అని మించిన కోర్స్ ఏమైనా ఉందంటే బీబీఏ ప్లస్ ఎంబీఏ. ఐఏఎమ్స్లో బీబీఏ ప్లస్ ఎంబీఏ కోసం ఒక కోర్స్ ఉంది, చాలా మందికి తెలియని కోర్సు. బీబీఏ అంటే మళ్ళీ మన ఊర్లోనే బీబీఏ ఉంది, నాకు ఆ బీబీఏ వద్దు, సెంట్రల్ గవర్నమెంట్ దాని టాప్ లెవెల్లో ఉందా అంటే ఎస్, ఇది ఉందండి. ఐపీ మ్యాటర్ ఎగ్జామ్ రాయాలి, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్, బీబీఏ ప్లస్ ఎంబీఏ 5 years కోర్సు. ఎక్కడ చేస్తారు మీరు బీబీఏ ప్లస్ ఎంబీఏ? సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్, ఏంటది ఐఐఎమ్స్. బీటెక్ కోసం ఐఐటీస్ ఎలా ఉన్నాయి ఇండియాలో, అలానే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కోసము ఐఐఎమ్స్ ఉన్నాయి. ఐఎం అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా, ఐఎం వైజాగ్, ఇవన్నీ టాప్ మోస్ట్ కాలేజెస్. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఐఎంలో ఎంబీ చేసిన వాళ్ళే. చేతన్ భగత్ ఉన్నాడా నావలిస్ట్, అతను ఐఎం నుంచే ఎంబీ అండి, ఐఎం అహ్మదాబాద్ ఎంబీ చేశాడు, అవునా. సో హర్ష భోగలే క్రికెట్ కామెంటేటర్ ఉంటాడు కదా, ఆయన ఐఎం అహ్మదాబాద్ అలంనస్సే. సో రఘురామ్ రాజన్ మాజీ మనకి ఆర్బీఐ గవర్నర్, సో ఆయన ఐఎం అలంనస్సే. ఎంతమంది ఉన్నారండి అసలు ఐఎం నుంచి. సో టాప్ మోస్ట్ పీపుల్. ఆ ఐఎంలో బీబీఏ 3 years, 2 years ఎంబీఏ మీరు చేయొచ్చు. మీకు పెద్ద అడ్వాంటేజ్ ఏంట్రా అంటే, మీరు ఎంబీఏ చేయాలనుకోండి అదే ఐఎమ్స్లో, డిగ్రీ కానీ బీటెక్ అయిపోయిన తర్వాత క్యాట్ అని ఎగ్జామ్ రాయాలి. దానికి 3 లక్షల అప్లికేషన్లు పడుతుంది. దానికి రాసే వాళ్ళు బీటెక్, ఐఐటీస్, ఎన్ఐటీ స్టూడెంట్స్ అందరూ రాస్తారు. వాళ్ళతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ దానికి వస్తారు. 3 లక్షల మంది రాస్తారు 5,000 సీట్ల కోసం. మీరు ఇప్పుడే ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మీరు రాసేదానికైతే లెస్ దాన్ 1 lakh రాసేది ఐపీ మ్యాట్. ఇప్పుడే మీరు బీబీఏకి ఎంటర్ అయితే ఎంబీఏకి మీరు ఖర్చు ఫేస్ పెట్టినట్టు, అదే క్యాంపస్లో అదే ఎంబీఏలో మీకు సీట్ వస్తుంది. ఇంతకన్నా ఎక్కడుంది మీకు అడ్వాంటేజ్ చెప్పండి. సో కాబట్టి ఈ కోర్సుకు చాలామంది నేను కౌన్సిలింగ్ చేస్తున్నాను, కొన్ని వందల మంది అండి అసలు పేరెంట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నాకు కాల్ చేస్తే ఇది బాగా థింక్ చేయండి, దీనికి ఐపీ మ్యాట్ అనే ఎగ్జామ్ రాయాలి. సో దీంట్లో ఏంటంటే మీరు అడ్వాంటేజ్, ఈ ఐఏఎమ్స్లో కానీ బీబీఏ ప్లస్ ఎంబీఏ చేశారంటే అడ్వాంటేజ్ హై లెవెల్ గ్లోబల్ ఎక్స్పోజర్. సో ఇది ఇంటర్నేషనల్లీ ర్యాంక్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఐఎం అహ్మదాబాద్, ఐఎం బెంగళూరు, ఐఎం కోల్కత్తా, ఐఎం లక్నో, నేను చెప్పేటివన్నీ కూడా మీరు కూడా చెక్ చేసుకుని, ఐఎం ముంబై, ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ కూడా వాళ్ళకు ఉంది, రైట్. ఇంటర్న్షిప్స్ చాలా బాగుంటాయి. వీటిలో శాలరీ ప్యాకేజెస్ మీరు గమనిస్తాం. సరే నేను మా అబ్బాయి చేశారు, బీబీఏ ప్లస్ ఎంబీఏ చేశారు, వాళ్ళకి ఎలా ఉంటాయి శాలరీ ప్యాకేజెస్ అంటే, ఎక్కడ వస్తాయి జాబ్స్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ప్రొడక్ట్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నీ వస్తుందండి. శాలరీస్ మీకు 1 yearకి యావరేజ్గా మీరు తీసుకుంటే 20 lakhs per annum మీకు శాలరీ ప్యాకేజ్ ఉన్నాయి. చాలా ఐఎమ్స్లో మీరు గమనిస్తే
₹1,00,00,000 పర్ ఇయర్ శాలరీస్ కూడా మన ఇండియాలో ఐఏఎం లోంచే వస్తుందండి. హైయెస్ట్ ప్యాకేజ్ అప్పుడప్పుడు మన న్యూస్ పేపర్లో వస్తుంది. ఏ కాలేజీలో ఎదుగు చూస్తే మీకు ఐఏఎం ఉంటుంది. ఆ కాలేజీల్లో మీకు సీట్స్ ఉన్నాయి. ఎన్ని ఐఎమ్స్ ఉన్నాయి కూడా మీరు చూడండి. ఎలాంటి రిక్రూటర్స్ వస్తారు? మెకిన్సీ, టాప్ మోషన్, బోస్టన్, ఇంటర్నేషనల్ కంపెనీస్, బెయిన్ అండ్ కో, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇవన్నీ కూడా మీకు గోల్డ్మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్, టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ కంపెనీస్ వాళ్ళే వస్తున్నారు, రైట్? సో శాలరీ ప్యాకేజెస్ బీబీఏ ప్లస్ ఎంబీఏ అయిపోయిన తర్వాత ఒక 5 years కూడా నేను మాట్లాడుతున్నాను, 50 lakhs వస్తుందండి కన్సల్టింగ్లో. కన్సల్టింగ్ పెద్ద డిమాండ్ ఉంది, అవునా? టెక్నాలజీ, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, మ్యానుఫ్యాక్చరింగ్ 50 lakhs తగ్గకుండా వస్తుంది. ఎందుకంటే నా స్టూడెంట్స్ కొన్ని 100 మంది ఐఎమ్స్లో ఉన్నారు. నేను ఊరికే గూగుల్ చూసి చెప్పలేదు ఇన్ఫర్మేషన్. నేను లాస్ట్ 20 yearsగా క్యాట్ అనే ట్రైనింగ్ ఇస్తూ మా స్టూడెంట్స్ కోచింగ్ ఇచ్చిన తర్వాతనే సో ఆ స్టూడెంట్స్తో మాట్లాడి మా కౌంటర్ స్టూడెంట్స్తో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా. సరే, మీరు ఐపీమ్యాట్ ఎగ్జామ్ ఇది చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ కూడా మీకు అంత సాలిడ్గా దొరకదు. ఐపీమ్యాట్ ఎగ్జామ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి కాదు, చాలా ఉన్నాయి. సో నెంబర్ 1 చూడండి, ఐపీమ్యాట్ ఇండోర్. ఇది చాలా ప్రముఖమైన టెస్ట్. ఐపీమ్యాట్ ఇండోర్ మీరు ఎగ్జామ్ మేలో జరుగుతుంది. ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్ రాయాల్సి వస్తుంది. ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అయితే బాగుంటుంది. మీరు ఐపీమ్యాట్ ఇండోర్ ఎగ్జామ్ రాస్తే మొత్తము ఐఎం ఇండోర్ ఇదే స్కోర్ని ఐఎం ఇండోర్ తీసుకుంటుంది. ఐఎం షిల్లాంగ్, ఐఎం రాంచీ, ఐఎం అమృత్సర్, ఐఎం సిరిమోర్, రైట్? సో ఈ మొత్తం 5 ఐఐఎమ్స్ ఐపీమ్యాట్ ఇండోర్ తీసుకుందండి. ఐఎం ఇండోర్ చాలా ప్రముఖమైన కాలేజ్, టాప్ ర్యాంకింగ్లో ఉంటుంది. వీడు సపరేట్గా ఎగ్జామ్ పెట్టారు. ఈ ఎగ్జామ్ని 5 ఐఎమ్స్ తీసుకుంటుంది అన్నమాట. అదేవిధంగా ఒక అడ్వాంటేజ్ ఐపీమ్యాట్ రోతక్ కూడా సపరేట్గా పెడుతున్నాడు. ఈ రోతక్ కూడా సపరేట్గా పెట్టినప్పుడు ఐఎం రోతక్ తీసుకుంటుంది సపరేట్ ఎగ్జామ్. దీనిలో 200 seats ఉన్నాయి నియర్లీ. తర్వాత ఐఎం జమ్మూ, ఐఎం బోధ్గయ కలిపి జిప్మ్యాట్ అనే ఎగ్జామ్ రాస్తుంది. సపరేట్ కనెక్ట్ చేస్తారు చూసారా? ఏంటి, ఐఎం జమ్మూ, ఐఎం బోధ్గయ సెపరేట్ ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ ఐఎం కొజికోడ్ వాడు ఒక ఎగ్జామ్ పెడుతున్నాడు. ఐఎం కొజికోడ్ అది బిఎంఎస్ 4 years. దీన్ని మీరు ఐఎం సంబల్పూర్, ఐఎం లక్నో, ఐఎం ముంబై ఇవన్నీ కూడా మీరు గమనించారంటే ఇవన్నీ సపరేట్ ఎగ్జామ్స్ అండి. అంటే ఇక్కడ 1, 2, 3, 4 అవునా? తర్వాత ఈ 3 ఇంకా ఏ ఎగ్జామ్స్ తీసుకుంటుందో ఇంకా చెప్పలేదు. మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటి, ఒక్క ఎగ్జామ్ ఫెయిల్ అయినా కూడా ఐపీమ్యాట్ ఇండోర్ మీకు సరిగ్గా సీట్ రాలా. రెండోది ఐపీమ్యాట్ రోతక్ రాయండి. మూడోది జిప్మ్యాట్ రాయండి. ఐఎం కొజికోడ్ సపరేట్ టెస్ట్ పెట్టింది కదా, సో అది రాయండి. ఒకటి పోయినా ఇంకోటి మీకు ఆదుకుంటుంది కదా. సో ఒకసారి ఒక ఐఐటీ చేయి రాశారు, అది ఇంకా రాకపోతే ఇంకేమి చేయలేము. అలా కాకుండా ఇక్కడ మీకు 5-6 టెస్టులు ఉన్నాయి. అదొక పెద్ద అడ్వాంటేజ్ మీకు, రైట్? ఇవన్నీ డేట్స్తో సహా మీకు మెన్షన్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు ఏ డేట్స్ అన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ ఏప్రిల్ టు జూన్లో ఉన్నాయి మనకి. తర్వాత ఈ స్కోర్ని తీసుకునే వాటిల్లో మీరు బాగా గమనిస్తే ఐఎఫ్టీ ఉంటుందండి. ఐఎంసే కాకుండా ఐఎఫ్టీ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఓల్డ్ కాలేజ్, చాలా టాప్ మోస్ట్ కాలేజ్. వీళ్ళు కాకినాడ కూడా బ్రాంచ్ ఉంది. వీళ్ళు ఐపీమ్యాట్ ఇండోర్ స్కోర్తో 60 seats ఉన్నాయి. ఎంత మంచి చూసారా? ఐఐఎఫ్టీలో మీరు ఈ బీబీఐ ప్లస్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయొచ్చు. చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి, 60 seats ఉన్నాయి, ఐపీమ్యాట్ ఇండోర్ స్కోర్ తీసుకుంటుంది. తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఐఐటి మండి 5 years ఎంబీఏ కోర్స్ రన్ చేస్తుంది. చూసారు, ఐఐటీలో ఇది ఉంది సేమ్ బీబీ ప్లస్ ఎంబీఏ. సో వాళ్ళు జేఈ మెయిన్ స్కోర్ తీసుకుంటున్నారు. తర్వాత మన హైదరాబాద్లో నల్సార్లో కూడా బీబీ ప్లస్ ఎంబీఏ ఉంది, వాళ్ళు ఐపీమ్యాట్ ఇండోర్ టెస్ట్ తీసుకుంటున్నారు. మీరు హైదరాబాద్లోనే టాప్ మోస్ట్ బీబీ ప్లస్ ఎంబీఏ ఏదిరా ఉందంటే నల్సార్లో చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్ కదా. మీకు వీళ్ళు తీసుకునే ఎగ్జామ్ ఐపీమ్యాట్ ఇండోర్ టెస్ట్. ఇప్పుడు వీళ్ళైనా ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ నేను చెప్పింది ఐపీమ్యాట్ అనేది గవర్నమెంటే. మీరు గవర్నమెంట్లోనే మీకు ఒక 5 exams వచ్చేసాయి దాదాపుగా, అవునా? సపరేట్గా. తర్వాత ప్రైవేట్ కూడా రాసుకోవచ్చు మీరు. దాంట్లో నెంబర్ 1 కోర్స్గా నేను చెప్పడం ఏంటంటే, సో ఎన్పాట్ అంటే ఇది నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఎన్ఎంఐఎంఎస్ అని ఒక టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజ్ ఉంది. అది ముంబైలో, అది చాలా మంచి కాలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ మీకు ఐఐటీస్ మిస్ అయింది అనుకోండి, మన నెక్స్ట్ ప్రిఫరెన్స్ విట్ రాస్తారు, అవునా కదా? అలానే ఇలా ఉంది మన ప్రైవేట్లో కూడా. ఎన్ఎంఐఎంఎస్ ఎన్పాట్ ఎగ్జామ్ పెడుతుంది మార్చ్ మే మంత్లో. తర్వాత సింబయాసిస్ వాళ్ళు చాలా ప్రామినెంట్ బీ స్కూల్ ఇది ఇండియాలోని, వాళ్ళు సపరేట్ ఎగ్జామ్ సెట్ పెడుతున్నారు. తర్వాత క్రైస్ట్ యూనివర్సిటీ, మీరు అటుపక్క వద్దు నాకు సౌత్లో కావాలనుకుంటే క్రైస్ట్ యూనివర్సిటీ సియూటీ ఎగ్జామ్ పెడుతుంది, వాళ్ళు సపరేట్ ఎగ్జామ్ పెడుతున్నారు వీళ్ళు. సో బెంగళూరులో వాళ్ళకి 400 seats ఉన్నాయి. బీబీఏలో చాలా నేమ్ ఉంది వాళ్ళకి. అదేవిధంగా సో ఎన్ఎంఏఎస్ మనం మాట్లాడాము. హైదరాబాద్ కూడా మీకు సపరేట్ సీట్స్ ఉన్నాయి, రైట్? మార్చ్ మే మంత్లో. అది రిపీట్ అయిందండి ఇక్కడ, ఓకేనా? సో నర్సీ మోంజీ అండ్ సింబయాసిస్, క్రైస్ట్ యూనివర్సిటీ, వీళ్ళు చాలా టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఇండియాలో. ఈ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడున్నాయి? నర్సీ మోంజీ మార్చ్ టు మే, సింబయాసిస్ మే, సియూటీ క్రైస్ట్ యూనివర్సిటీ సపరేట్ పెడుతున్నాడు మే. సో రైట్, నెక్స్ట్ ఇంకా నేను గ్యాదర్ చేస్తానండి ఇంతటితో ఆకుండా. ఇంకా ఏదన్నా బీఏ ప్లస్ ఎంబీఏ మంచి కాలేజీలు ఉన్నాయంటే ఐఎఫ్ఎంఆర్, మేము ఉన్న మా తిరుపతి జిల్లాలో ఉంది. సో ఐఎఫ్ఎంఆర్ క్రియా యూనివర్సిటీ, వీళ్ళు 5 years కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. మీరు ఇదే ప్రిపరేషన్, కొత్తగా ఏం లేదు, సేమ్ సిలబస్సే. ఐపీమ్యాట్ సిలబస్ కూడా అథమెటిక్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, కొత్తగా ఏం లేదు, రైట్? 60 seats ఉన్నాయి, రైట్?
వీళ్ళు ఐపీ మ్యాటర్ స్కోర్, శాట్ స్కోర్ ఏదైనా తీసుకుంటుంది. తర్వాత ట్యాప్మీ, టీఏ పాయ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ మణిపాల్, వీళ్ళు కూడా చాలా పాపులర్. వీళ్ళు బీబీఏ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు, థియరీ సీట్స్. అంటే చాలా మందికి ప్రైవేట్లో టాప్ కాలేజ్లు ఏంటి బీబీఏ అని తెలియదు, చాలా మంది కాల్ చేస్తారు. ఇది ఇవి ఐఎఫ్ఎంఆర్, తర్వాత ట్యాప్మీ, నెక్స్ట్ జేజీబీఎస్ అని ఉంటుంది, జిందాల్ గ్లోబల్ బీ స్కూల్ అని చాలా టాప్ కాలేజ్. వీళ్ళు ముంబై దగ్గర ఉన్నారు, చాలా టాప్ మోస్ట్ యూనివర్సిటీ కూడా ప్రైవేట్లో బాగుంది, బీబీఏ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా నిర్మా యూనివర్సిటీ అహ్మదాబాద్, వీళ్ళతో కూడా చాలా పాపులర్ యూనివర్సిటీ. ఇక్కడ 240 సీట్స్ ఉన్నాయి మీకు. మరి ఐపీ మ్యాట్లో ఉన్న సిలబస్ ఏంటి? ఇదిగో నెంబర్ 1 క్వాంటిటీ యాప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్. సో పర్సంటేజెస్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్, ఇవే కదా అరిథమెటిక్. సో 15 క్వశ్చన్స్. తర్వాత క్వాంటిటీ యాప్టిట్యూడ్లోనే షార్ట్ ఆన్సర్స్ అని పెట్టాడు. ఐపీ మ్యాట్ ఇండోర్లో కొద్దిగా సపరేట్ ఎగ్జామ్ లేదు, వీళ్ళు మాత్రము షార్ట్ ఆన్సర్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ పెట్టాడు. ఎంసీక్యూ క్వశ్చన్స్ ఒక 30 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 45 క్వశ్చన్స్. ఇంగ్లీష్లో మీకు ఇంగ్లీష్ గ్రామర్, రీడింగ్ కాంప్రిహెన్షన్, వొకాబులరీ సేమ్ ఉంటుంది. సో 120 minutes 90 క్వశ్చన్స్. ఐపీ మ్యాట్ ఇండోర్ ప్యాటర్న్ చెప్తున్నాను నేను, ఇండోర్ సపరేట్ ఎగ్జామ్ కాబట్టి. అలానే మీరు ఐపీ మ్యాట్ రోతక్ సపరేట్, వీళ్ళు ఏం చేశారు, షార్ట్ ఆన్సర్స్ లేదు, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీషు 120 క్వశ్చన్స్, రైట్. నెక్స్ట్ ఐఎం బెంగళూరు కోసం కూడా ఎగ్జామ్ చెప్పాను మీకు, బీఎస్సీ ఆర్ఎస్ తీసుకున్నటువంటి సపరేట్గా పెట్టాడు ఐఎం బెంగళూరు. సో దాంట్లో ఉన్న దాని వాళ్ళు డేటా సైన్స్ చేశారు, డేటా సైన్స్ 40 సీట్స్ పెట్టారు. అది యూజీ ఎగ్జామినేషన్ మనకి డిసెంబర్లో జరుగుతుంది. దాని సిలబస్ ఏంటి, ఐఎం బెంగళూరులో నేను బీఎస్సీ ఆనర్స్ చేయాలంటే మళ్ళీ ఇంగ్లీషు, క్వాంట్, అరిథమెటిక్, లాజికల్ రీజనింగ్ 2 hours. అదేవిధంగా మీకు ఎన్ఎల్ఎస్యూ ఉంటుంది కదా. సో బెంగళూరులో ఒక కాలేజ్ ఉందండి ఎన్ఎల్ఎస్యూ అని, అది టాప్ మోస్ట్ యూనివర్సిటీ. వాళ్ళు బీఏ ఆనర్స్ కండక్ట్ చేస్తున్నారు, దానికి ఎంట్రన్స్ టెస్ట్ ఉంది, రైట్. సో ఆ ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఆల్మోస్ట్ ఈ సిలబస్ అన్నింటిలో కూడా అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, రైట్. మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సియూటీ, చాలా మందికి మళ్ళీ దీని గురించి ఆలోచిస్తారు. సియూటీ అనేది ఇది కూడా చెప్తాను చూడండి. ఈ సియూటీ ఏంటంటే ఇండియాలో ఉన్న దాదాపుగా 47 సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపసెస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ, వీటిలో మీరు యూజీ అడ్మిషన్ సాధించాలంటే సియూటీ ఎగ్జామ్ రాయాలి. చాలా మంది సియూటీ గురించి చాలా సెర్చ్ చేస్తుంటారు. దీని ద్వారా ఏంటంటే అన్ని సెంట్రల్ యూనివర్సిటీలో మీకు ఈ డిగ్రీ కోర్సెస్కి ఎంట్రన్స్ టెస్ట్, రైట్. ఏమేమి వస్తాయి, టాప్ యూనివర్సిటీ సియూటీలు ఏమున్నాయి, ఢిల్లీ యూనివర్సిటీ టాప్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్లో సియూఏపీ అనంతపూర్ చెప్పాను ఇప్పుడే మీకు, పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ, ఎఫ్లూ యూనివర్సిటీ హైదరాబాద్. వీటిలో మీకు అడ్మిషన్ రావాలంటే డిగ్రీ అడ్మిషన్ సియూటీ ఎగ్జామ్ రాయాలి. మరి సియూటీలో సిలబస్ ఏముందని చాలా మంది ఆలోచిస్తారు. ఏముందని దాంట్లో మీకు ఫస్ట్ మీరు సబ్జెక్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. మీ ఓన్ సబ్జెక్టు, మీరు డిగ్రీలో ఏం సబ్జెక్ట్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్ రాయాలి, అది అందరికీ తప్పదు. దాంతోపాటు మీకు ఏమున్నాయి ఇక్కడ, ఇదిగోండి జనరల్ నాలెడ్జ్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది, న్యూమరికల్ ఎబిలిటీ, అన్నింటిలో తప్పదు. అరిథమెటిక్, రీజనింగ్ తప్పదు, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దాంతోపాటు మీరు సబ్జెక్ట్ తీసుకుంటే సరిపోతుంది. లాస్ట్ మీకు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సో డిగ్రీ కాలేజెస్ చెప్పాలంటే డిగ్రీ ఇన్స్టిట్యూషన్స్, లా చెప్పాను, బీబీఏ గురించి చెప్పాను, తర్వాత ఐషర్, ఇది కూడా చాలా మంచి యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఫర్ 5 or 4 year డిగ్రీ. ఇది ఐసర్ ఉన్నాయి మనకి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, వీటిల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఐసర్. సో చాలా మంది ఆలోచించాల్సిన విషయము, ఐఐటీలు విధంగా ఐఐటి రేంజ్లో ఉన్న కాలేజెస్, వీటిల్లో బిఎస్, ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ అని 5 years కోర్స్ ఉందండి. సో వీటిలో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, అర్త్ అండ్ క్లైమేట్ సైన్స్, వీటిల్లో మీరు బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్లో మీరు మంచి యూజీ చేయాలంటే ఐసర్ మీరు ట్రై చేయండి. చాలా టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్. నేను తిరుపతిలో ఉన్నాను, తిరుపతిలో అక్కడ ఉంది ఐసర్, చాలా బాగుంటుంది. మీకు సీట్స్ చూడండి, ఐసర్ బెరంపూర్లో ఉంది, ఐసర్ భోపాల్ ఉంది, ఐసర్ కోల్కతా, ఐసర్ మొహాలి, ఐసర్ పూణే, ఐసర్ తిరువనంతపురం, ఐసర్ తిరుపతి. నేను పర్సనల్గా చూసిన క్యాంపస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. మీరు యూజీ ఒక రేంజ్లో చేయాలంటే మాత్రము ఐసర్ని వదులుకోవద్దండి. సో దీన్ని కూడా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే వీళ్ళు ఐఐటీని ఎగ్జామ్ పెడతారు, ఐఐటి, రైట్. ఈ ఎగ్జామ్లో మీరు చూస్తే 3 hours ఉంది. వీళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, వీటిలో 60 questions వచ్చాయి. మొత్తం 240 marks అండి. ఈచ్ క్వశ్చన్కి 4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, రైట్. మీకు రీసెర్చ్ యాంగిల్ మీరు వెళ్ళాలంటే మాత్రము ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఎవరన్నా కూడా, రైట్. సో ఎంఎస్సి, పిహెచ్డి దానికి చాలా బాగా పనికొస్తుంది. మీకున్న ఫ్యాకల్టీ కూడా చాలా అద్భుతంగా ఉన్న ఫ్యాకల్టీ ఉంటారు అన్నమాట, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు, రైట్. ఇది మనం డిస్కస్ చేసింది ఈరోజు. సింపుల్గా ఒకసారి సమ్మరీ చేస్తే, బీటెక్ నాకు వద్దు, బీటెక్ మించి టాప్ కోర్సులు ఏమైనా ఉన్నాయా ఇండియాలో, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్లో చూస్తే లా కోర్సు, ఆ లా కోర్సు క్లాట్ ద్వారా నేషనల్ లా యూనివర్సిటీలో మీరు చేయండి 5 years కోర్సు. నాకు లా ఇష్టం లేదనుకుంటే బీబీఏ ప్లస్ ఎంబీఏ ఐఎమ్స్లో ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజెస్లో 22 ఐఎమ్స్ ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా 15 ఐఎమ్స్ అనౌన్స్ చేసేసి రన్ చేస్తాయి కోర్స్ సక్సెస్ఫుల్గా, రైట్. దీనికి మీరు ఐపీ మ్యాట్ అనే ఎగ్జామ్ రాయాలి. ఈ ఐపీ మ్యాట్ అనే ఎగ్జాము ఏప్రిల్ నుంచి జూన్లో జరుగుతుంది అన్నమాట. ఈ 2 ప్రముఖంగా నేను చెప్పాను. దీని గురించి మీరు ఆలోచిస్తే బీటెక్ని మించిన కోర్సెస్ ఇవన్నీ కూడా యూ విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ కెరియర్, lakhs of salary packages after the completion of your UG at
ఎన్ఎల్యూస్ అండ్ ఐఐఎమ్స్, రైట్? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.